ఏర్పాటు చేస్తున్నారు. 7 కార్పొరేషన్లు 116 మున్సిపాలిటీలో ఎన్నికలు నిర్వహించనున్నారు. ఇక 414 డివిజన్లు 2582 వార్డుల్లో పోలింగ్ జరగనుంది. 8203 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. 12930 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. మొత్తం ఓటర్లు 52.43 లక్షల మంది ఉన్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు ఫోన్ లైన్లో. ఎస్ కిరణ్, మొత్తానికి మనం చూస్తున్నాం ఇవాళతో అయితే రేపు జరగబోయే మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి ఏర్పాట్లు ఎలా ఉన్నాయి ఏంటి? సోని, మరికొన్ని గంటల్లో తెలంగాణలో మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. ఇప్పటికే అందుకు సంబంధించినటువంటి ఏర్పాట్లు అయితే సిద్ధం చేస్తున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయని చెప్పొచ్చు. ఎన్నికల పాల్గొన్నటువంటి అధికారులు ఈ రోజు సాయంత్రం వరకు కూడా వారికి సంబంధించినటువంటి వార్డులకు సంబంధించి పోలింగ్ కేంద్రాలకు మెటీరియల్ తో కూడా వెళ్లేందుకు కూడా ఇటు అధికార యంత్రాంగం అయితే సర్వం సిద్ధం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. వారికి సంబంధించి అంటే పోలింగ్ సంబంధించి బ్యాలెట్ పేపర్లు అదేవిధంగా ఇతర సామాగ్రి అధికారులకు అందజేస్తారు. ఉన్నతాధికారులు ఆదేశించినటువంటి ప్రకారం రేపు ఉదయం 6 గంటల వరకు కూడా పోలింగ్ సంబంధించినటువంటి పూర్తి ఏర్పాట్లు అయితే చేశారు. మొదట మాక్ పోలింగ్ నిర్వహించిన అనంతరం కూడా పోలింగ్ 7 గంటల నుంచి కూడా పోలింగ్ అయితే ప్రారంభం కానుంది. దీనికి సంబంధించి ఇప్పటికే అధికార యంత్రాంగం మొత్తం కూడా అన్ని ఏర్పాట్లు అయితే చేశారు. అయితే నిన్న సాయంత్రం 5 గంటలతో కూడా ఇటు ప్రచారం పర్వం అయితే ముగిసింది. నిన్న రాత్రి నుంచి కూడా భారీ ఎత్తున ప్రలోభాల పర్వం కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఇటు బీఆర్ఎస్ కాంగ్రెస్ ల మధ్య టగ్ ఆఫ్ వార్ నడుస్తున్నటువంటి నేపథ్యంలో ఓటర్లను ఆకర్షించేందుకు, ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు కూడా ఇటు ప్రలోభాల పర్వానికి కూడా తెరలేపినట్టు కూడా మనకు సమాచారం అంతా ఉంది. చాలా వార్డుల్లో కూడా ఇటు అర్బన్ ప్రాంతాలు అయినప్పటికీ కూడా ఈ ఎన్నికలు పంచాయతీ ఎన్నికలను కూడా తలపిస్తా ఉన్నటువంటి పరిస్థితులు అయితే కనబడతా ఉన్నాయి. ఎందుకంటే గ్రామ పంచాయతీ ఎన్నికలు సహజంగా ఊళ్ళల్లో ఓటర్లను ఆకర్షించేందుకు వారికి మందు మటను ఇవన్నీ పంపిణీ చేస్తూ ఉంటారు. ఈ అర్బన్ ప్రాంతాల్లో కూడా ఎక్కువగా కూడా మందు మటను అదేవిధంగా వారికి సంబంధించిన మెటీరియల్ కూడా అందజేస్తున్నట్టుగా తెలుస్తుంది. కొన్ని వార్డుల్లో కూడా మహిళలకు చీరలతో కూడా ఎరవేస్తున్నట్టు కూడా మనకు సమాచారం అంతా ఉంది. ఈ విధంగా కూడా ఓటర్లను ఆకర్షించేందుకు కూడా ఇటు నేతలు కూడా ప్రలోభాల పర్వానికి తెరలేపినట్టు కూడా తెలుస్తా ఉంది. ఎందుకంటే ఇక్కడ ప్రతి లోకల్ గా జరుగుతున్న ఎన్నికలు కాబట్టి ఇక్కడ ప్రతి ఓటు చాలా కీలకమనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే గత గ్రామ పంచాయతీ ఎన్నికలు కూడా మనం ఎన్నికల ఫలితాలు కూడా అభ్యర్థులకు షాక్ ఇచ్చిన పరిస్థితులు కూడా మనం చూసాం. ఎందుకంటే చాలా గ్రామాల్లో కూడా టై అయిన సర్పంచ్ల మధ్య టై అయిన పరిస్థితులు కూడా ఉన్నాయి. టై అయినటువంటి నేపథ్యంలో డ్రా సిస్టమ్ ద్వారా కూడా విజేతగా ప్రకటించడం జరిగింది. కానీ ఆ అనుభవాలను పాఠంగా మలుచుకున్నటువంటి కొంతమంది అభ్యర్థులు అటువంటి పరిస్థితి లేకుండా కూడా ప్రతి ఓటర్ని కూడా కలుస్తున్నారు. ప్రతి ఓటరు ఇతర ప్రాంతాల్లో ఉన్నప్పటికీ కూడా వారికి సంబంధించిన రవాణా ఖర్చులు కూడా భరించి కూడా ఇక్కడికి రప్పించేటువంటి ప్రయత్నాలు అయితే చేస్తా ఉన్నారు. మొత్తానికైతే ప్రచార పర్వం ముగిసింది. ప్రస్తుతం అయితే ప్రలోభాల పర్వం అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే మనం చూస్తా ఉన్నాం. రేపు ఉదయం 7 గంటలకు ప్రారంభమయ్యే పోలింగ్ సంబంధించి ఈ రోజు నుంచి అన్ని ఏర్పాట్లు అయితే సిద్ధం చేస్తా ఉన్నారు. సోని, రైట్, థ్యాంక్స్ ఫర్ ది ఇన్ఫర్మేషన్ కిరణ్. మరిన్ని అప్డేట్స్